భగవంతుడు మనల్ని సృష్టించాడు మనం అనుకుంటున్నాం. అనుకుని మనం ఏం చేస్తున్నాం, ఒక విగ్రహ రూపంలో ఒక పటం రూపంలోనో మనం పూజిస్తున్నాం. మన మాస్టర్ ఏం చేశారు, మన ఎల్కేజీలో పిల్లలు జాయిన్ చేస్తాం కానీ జాయిన్ చేసినప్పుడు పలక ఇస్తాం, బలపం ఇస్తాం, ఆలో ఏబిసి చూస్తామండి. ఆ ఎల్కేజీ 1 year మొత్తం అదే కదా, ఏబిసి చూస్తాం కదా. అలా ఎల్కేజీ కానీ ఫస్ట్ క్లాస్ కానీ 10th, ఇంటర్, డిగ్రీ, పిహెచ్డి. 10th, ఇంటర్, డిగ్రీకి వెళ్ళిన వాళ్ళకి పలక తీసుకుని బలపం ఇస్తే రాస్తారండి? అవసరం లేదు కదండి. ఇక్కడే అవసరం, అక్కడ అవసరం లేదు కదా. ఇక్కడ అవసరం, అక్కడ అవసరం లేదు. ఎదిగిపోయి అక్కడ అవసరం లేదు. అలాగే మనం ప్రాథమిక దశలో ఉన్నాం, అంటే ఎల్కేజీ లాగా ఉన్నాం. సర్వత్రా వ్యాపించి నిరాకారంగా ఉన్నదాన్ని మనం పట్టుకోలేము. అందుకని ఒక విగ్రహ రూపంలో, అంటే మన మానవులు ఎలా ఉన్నామో ఇంచుమించు దాని దగ్గరలో, అంటే చిన్నపిల్లలతో మనం ఆడుకోవాలంటే 100కి 100 చిన్నపిల్లలు అవ్వాల్సిందేనండి. అప్పుడే ఇంట్రాక్షన్ ఏర్పడి నాతో స్పందిస్తాడు. మనం ఈ లెవెల్ ఉన్నాం కదండి, ఈ లెవెల్ ఉన్నప్పుడు విగ్రహాలను చేయాల్సిందే, తప్పైతే కాదు. కానీ అక్కడే ఉండొద్దు. మన మార్షల్ అక్కడే ఉండమని చెప్పలే. ప్రాథమికంగా ఇది అవసరమే, 100% అవసరమే. పట్టుకోవాలి స్థూలాన్ని. నువ్వు స్థూల శరీరమే ఉన్నావు, అందుకని స్థూలమైన విగ్రహాన్ని పట్టుకోగలుగుతావు, నువ్వు చూడగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. ట్రాన్సాక్షన్ ఉంది, నువ్వు దాటాలి. స్థూలం నుంచి సూక్ష్మకి వెళ్ళాలి, సూక్ష్మ నుంచి సూక్ష్మతరం, సూక్ష్మ ఇంకా లోపలికి వెళ్ళాలండి. అప్పుడు దాన్ని వదలాలి.